సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. మా అమ్మ మా ఇంటికి వచ్చేసింది. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే మీరు మన జర్నీలో జాయిన్ అయిపోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఇప్పటి నుంచి వచ్చే బ్యాక్ టు బ్యాక్ ఒక 8 to 10 వీడియోస్ చాలా మెమరబుల్ అనమాట మా లైఫ్లో. సో అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వీడియోస్లో ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, ఎందుకంటే చాలా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి కాబట్టి తెలిసి తెలియని నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. మేము ఎలా ఎంజాయ్ చేసాం, మేము ఏం చేసాం అనేది మాత్రం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. యాక్చువల్గా మేము ఈ వీడియో రోజు కాకుండా నెక్స్ట్ డే అనమాట మేమైతే ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, యాత్రలకి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, మా అమ్మ, శేఖర్, మా పిల్లలు అనమాట. సో అందుకని మా అమ్మ వచ్చింది. రాగానే చూసారా పలహారాలు అయితే చేసేస్తున్నాం. ఇవి తింటామా తినమా అనేది సెకండరీ, కానీ పలహారాలు అనేది మ్యాండేటరీ అనమాట. అలా అయిపోయింది. మా అప్రోచ్కి అప్పలు చేయడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు అప్పలు చేసినా మోస్ట్లీ ఆమె చేసేస్తుంది, మేము జస్ట్ కాల్వడం అది ఇది చేస్తుంటాం అనమాట. చాలా తొందరగా చాలా ఫాస్ట్గా రోజు నైట్ అయితే అప్పలు చేసేసాం, ఎందుకంటే మాకు టైం లేదు. మా అమ్మ రావడమే చాలా లేట్గా వచ్చింది. మాకు ఇంకా ప్యాకింగ్, ఇంకా చిన్న షాపింగ్స్ అన్నీ పెండింగ్ ఉండిపోయినాయి. మా అమ్మ వచ్చాకే ఇంకా అన్నీ చేయాలని చెప్పి నేనైతే ఏం చేయలేదు, ఓన్లీ కజ్జికాయలు మాత్రం చేశాను. అది కూడా వీడియో ఏం తీయలేదన్నమాట. సో తొందరగా అయిపోవాలన్న హడావిడిలో ఇంకా ఇంట్లో పనులు అవన్నీ వీడియో తీయకుండా చేశాను, ఎందుకంటే ఇంకా క్లీనింగ్ అన్నీ ఒకసారి చూస్తే బాగుంటుంది. పద్దాక అవి చూపించలేం కాబట్టి క్లీనింగ్ పర్పస్ ఇంకా చిన్న పనులు అన్నీ వీడియోస్ లేకుండా చేసేసాం. ఇప్పటి నుంచి ఇంకా మా అమ్మ వచ్చింది, ఇంకా ప్రశాంతంగా వీడియోలు తీసుకుంటూ చేస్తున్నాను. చూసారా నేనే పలారాలు చేస్తున్నట్టు మామంతా పూసేసుకున్న, ఒక పక్క అప్పలు ఒక పక్క మురుకులు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది మాకు. ఇంకా ఈరోజు నైట్ మాత్రమే ప్రశాంతంగా పడుకోగలము, ఇంకా రేపు అయితే అసలు పడుకోలేం కాబట్టి త్వరగా పడుకోవాలనేసి ఇంకా పళ్ళు అయితే మొదలు పెట్టేసాం. ఇలాంటి ఒక ట్రిప్ మేము మా వర్దిల్ 6 months ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. చాలా అసలు కంజెస్టెడ్గా ఉండే, కానీ తప్పదు. కానీ అప్పుడు వెళ్ళకపోయింటే మేము మళ్ళీ ఇప్పటిదాకా వెళ్ళే వాళ్ళం కాదు. మేము ఇలా వెళ్ళి రాగానే మాకు కరోనా మళ్ళీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ చాలా ఉండే. అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు అందుకే అంతా ఆదరబాదరగా మనల్ని పిలిచేసుకుంటాడని చెప్పేసి. ఈ ట్రిప్ కూడా ఇయర్స్ ప్లాన్ చేసింది ఏం కాదు, జస్ట్ ఒక 20 days ముందు అనుకున్నాము. కాకపోతే అనుకున్న తర్వాతే వెళ్ళాలి, ఇమ్మీడియట్గా వెళ్ళే వాళ్ళం. కానీ మా పాప హాస్టల్లో ఉంటుంది, వర్దిల్కి ఎగ్జామ్స్, ఇవన్నిటి వల్ల మాకేంటంటే ఇంకా కుదరలేదు. వాళ్ళు పాప ఇంటికి రాగానే ఎగ్జామ్స్ అయిపోయాక మేము జస్ట్ ఒక 3rd day అట్లా బయలుదేరిపోతున్నాము, ఎందుకంటే మళ్ళీ అంతా సమ్మర్ హాలిడేస్ అవన్నీ రాగానే ఇంకా చాలా క్రౌడ్ ఉంటారు కదా, సో ఆగకూడదని చెప్పేసి చాలా మెమరబుల్ ట్రిప్ అయితే వేసేసి వచ్చాము. ఆ వీడియోస్ అన్నీ మీతో బ్యాక్ టు బ్యాక్ షేర్ చేసుకోబోతున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పెసరెట్ అయితే వేస్తున్నాం మార్నింగ్ టిఫిన్కి. ఈరోజు చేయాల్సినవి చాలా ఉండే, చాలా వరకు వీడియోస్ తీస్తే లేట్ అయిపోతాయి, వీడియోస్ లేకుండానే చేశాను. మార్నింగ్ అయితే పెసరెట్ హెల్తీగా తినాలి, ఎందుకంటే రేపటి నుంచి ఒక 5 days ఎలా ఉంటుందో మాకు తెలియదు. 5 days అనుకున్నాం కానీ ఇంకో 1 dayకి ఎక్స్టెండ్ అయిపోయింది. సో అస్సలు తెలియదు కాబట్టి ఈరోజు హెల్తీగానే తినాలి అని చెప్పేసి అనుకున్నాము. మా పిల్లలు దోశ అంటారు, కానీ దోశ కాదు, పెసరెట్టే హెల్తీ కదా, అందుకని పెసరెట్ మావాడు కాదంట, దోశే కావాలంట. లేదు వాళ్ళైతే పెసరెట్ తినాలి, రేపటి నుంచి నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏదో ఒక విషయంలో డైవర్ట్ చేస్తూ ఉన్నాము. అన్నీ మనం ప్లాన్ చేసుకోవడం ఒక ఎత్తు, దానికి తగ్గట్టు పిల్లల్ని మోటివేట్ చేయడం ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు మేము ఫస్ట్ టిఫిన్ చేయాలి, తర్వాత మేము ప్యాక్ చేసుకోవాలి. అసలు ఇంతవరకు ఇట్లా నాకు లగేజ్ ప్యాక్ చేయడం అనేది నేను సొంతంగా అస్సలు చేయలేను. సో చూద్దాం అసలు ఎట్లా లగేజ్ ప్యాక్ చేస్తున్నానో ఏంటో అసలు. ఇంకా అందులో మా అమ్మ లేకపోతే అసలు చేయలేను. అలా పెసరెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది తినిపించడానికి కూడా మా పిల్లలకి తలప్రాణం తోపుకొస్తుంది. నాకు అస్సలు తినమంటే తినరు, ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. దోశలు అయితే బాగా తింటారు. అసలు దోశ పెసరెట్ ఏం వేరియేషన్, అసలు ఇంకా పెసరెట్టే హెల్తీ నాకు తెలిసి, దోశ కంటే పెసరెట్టే టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో ఇంకా అట్లా బలవంతంగా తను తినదు, వాళ్ళ నాన్నే తినిపించాలి. సో ఇంకా ఇక్కడైతే పిల్లలు తినేశారు, తర్వాత మా అమ్మ తినేసింది. ఇప్పుడు ఇంకా మా అమ్మ తినగానే ఏమనుకున్నామంటే అసలు ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి లగేజ్, ఏం ప్యాక్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది జస్ట్ ఒక మైండ్లో ఉన్నది. మా అమ్మకి చెప్పాను అనమాట. ఇక్కడ చూసారు ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేయకుండా ఐరన్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకేం తోయట్లేదు నాకు, రేపే కదా ఇంకా ఏంటి ఏమైనా మర్చిపోయానా ఎట్లా ఏంటి అని చెప్పేసి
కానీ మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి. నేనేం మిస్ అయ్యాను, ఏం మర్చిపోయాను, ఎలా ఉండాలనుకొని ఎలా ఉన్నాము ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తానమాట. ఇక్కడ చూసారా, ఇవి మేము ఇంట్లో పూజ చేసినప్పుడు తీసుకున్నవి. ఇవి బాగా ముడత పడిపోయినాయి కదా, ఇవి సో ఐరన్ చేసుకోవాలి, గుళ్ళల్లో యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఇంకేమేమి తీసుకెళ్ళాలి ఎట్లా అనేది అన్నీ డిస్కషన్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను, ఏదైనా చేయాలంటే ప్రకృతి నిజంగానే ఎగనెస్ట్గా మారిపోతుంది. నేను స్విచ్ చేయకపోవడం వల్ల సగం టైం వేస్ట్, తర్వాత కరెంట్ పోవడం, అట్లా 1 అవర్ అయితే ఆ రోజు కరెంటే రాలేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఇంకా మేము ఐరన్ చేసుకోవాలి, బట్టలు అన్న ఆశను అయితే చంపేసుకున్నాం అనమాట. చాలాసేపు వెయిట్ చేసి ఇంకా అసలు కరెంట్ రాలేదు. ఇంకా మనం ఇలా ఆగిపోతే కుదరదు అని చెప్పేసి ఇక్కడ నేను మా అమ్మ బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. అసలు ఎలా అంటే నిజానికి ఈ ట్రిప్ చాలా సాటిస్ఫై. ముందే మీకు ఎందుకు చెప్పేస్తున్నా అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాల్ని మనం దాచలేము, నాలాంటి వాళ్ళు అసలు దాచలేదు కాబట్టి ట్రిప్ అయితే సూపర్. తర్వాత నేను ఎలా రెడీ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ముందు మేము డిస్కస్ చేసుకొని దానికి తగ్గట్టు బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో డే 6 కింద, డే 5 దానిపైన, డే 4 ఇట్లా ప్రాపర్గా మేము చదువుకోవడం వల్ల మేము అస్సలు అక్కడికి వెళ్ళాక కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వలేదు. చాలా బాగుండే. నేను మా అమ్మకి మనం ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడ ఇలాగే రెడీ అవ్వాలమ్మా, అస్సలు కాంప్రమైజ్ కావద్దని నేను మా అమ్మకి చెప్తున్నా. ఎందుకంటే పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక 2-3 డేస్ ట్రిప్ అనుకుంటే ఇంట్లో చాలా అనుకొని చాలా మంచి మంచి చీరలన్నీ కొనేస్తాం. కానీ అక్కడికి వెళ్ళాక ప్రకృతి మనకు సహకరించదు, మన బాడీ సహకరించదు, అలసిపోతాం. ఆ తర్వాత ఏమైపోతుందంటే ఎలాగో ఒకలాగా రెడీ అయ్యాం. 3 చీరలు కట్టుకోవాలనుకున్న దగ్గర ఒక్కొక్క చీరతో మేనేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను మా అమ్మతో చెప్తున్నాను, నేను ఇంత డిమోటివేట్ అయినా అమ్మ నువ్వు నన్ను అస్సలు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా వెళ్తున్న ట్రిప్ ఇది. 5 years క్రితం వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నాకు వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు, సో వాళ్ళకి ఇంకా గుర్తుండాలి, వాళ్ళు ఏం చూసారు, వాళ్ళు ఏంటి ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది ఇంకో థర్డ్ పర్సన్కి ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకునే ఏజ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ టైం అనిపించింది. సో దీనికి ఇంకా కొన్ని రోజులు డిలే చేసినా అసలు వెళ్ళలేము. ఇంకా అందుకని ఎక్కడెక్కడ ఇలా ఏ శారీ కట్టుకోవాలనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అమ్మతో డిస్కస్ చేస్తూ మేమైతే ప్యాక్ చేసుకుంటాము. ఇంత లగేజ్ ప్యాక్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఇంత లగేజ్ నేను పర్సనల్గా కూర్చొని ప్యాక్ చేసింది లేదు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మా అమ్మే నా లగేజ్ ప్యాక్ చేయాలి. ఈవెన్ పెళ్ళిళ్ళు కానీ ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా మా అమ్మ ఖచ్చితంగా ఉండాలి. చూసారా, ఈ ట్రిప్ అని అనుకున్నాక నేను ఫస్ట్ సమ్మర్ వస్తుంది అనే ముందు పట్టు చీరలే కట్టుకోవాలని ఎన్ని డబ్బులు పోసి పట్టు చీరలు కట్టుకున్నా, కుదిరితే కొనుక్కున్నా, కట్టుకోలేదు. కుదిరితే మీకు చూపించడానికి ట్రై చేస్తా. తర్వాత ఈ ఎండలు ముదిరే కొద్దీ అమ్మో ఇంకా ఇది నా వల్ల కాదు, ఇంకా డెసిషన్ చేంజ్, మనం కాటన్ శారీస్కి షిఫ్ట్ అయిపోవాలని చెప్పి మళ్ళీ కాటన్ శారీస్ అన్నీ షాపింగ్ చేసాము. ఇప్పుడు ఈ వెదర్ మేము వెళ్తున్న టైంలో కాటన్ శారీస్ పర్ఫెక్ట్ సూట్ అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని పట్టు చీరలు అన్నీ పక్కన పెట్టేసుకొని కాటన్ శారీస్ అన్నీ తీసాము. అదే మాట్లాడుకుంటున్నాం, ఇన్ని డబ్బులు పోసి ముందు పట్టు చీరలు కొనేసుకున్నామని చెప్పేసి. కానీ పట్టు చీరలు కట్టుకెళ్ళింటే చచ్చిపోయే వాళ్ళము. కానీ కాటన్ శారీస్ అనేది పర్ఫెక్ట్. నాకు ఎందుకో డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలని లేకుండే, మంచి ఒక మదర్ లాగా, ఒక హోమ్లీ వైఫ్ లాగా నేను హ్యాపీగా ట్రెడిషనల్గా వెళ్ళాలనుకున్నా. అందుకని అన్ని కాటన్ శారీస్ తీసుకెళ్ళా. కానీ ఒక్కరోజు మాత్రం పట్టు చీరే కట్టుకోవాలని ఖచ్చితంగా అనుకున్నా. ఆ ఒక్కరోజు తీరిక అనేది మీరు మన వీడియోస్ అనేవి చూస్తే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ నా బట్టలు ప్యాక్ చేస్తున్నా, అన్నీ అనుకున్నాం అనమాట. డే 6, డే 5, డే 4, 3rd, 2nd, 1st అని అట్లా అనుకోండు. రేపు వెళ్ళేటప్పుడు జర్నీలో ఏది అనేది అన్నీ ప్రాపర్గా ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నా. ఒక సూట్ కేసులో మొత్తం నా బట్టలు, మా అమ్మ బట్టలు అయితే పెట్టేశాము. తర్వాత వేరే సూట్ కేసులో పిల్లలవి, ఇంకో దాంట్లో శేఖర్వి అట్లా ప్యాక్ చేసాము. అసలు ప్రాపర్గా ఏది మర్చిపోకుండా ఈసారి ప్యాక్ చేశాను. అలాగే మురిసిపోతున్నా, ఏం మర్చిపోయాను, ఏమైనా మర్చిపోయాను అనేది నేను జర్నీలో అవుతూ ఉంటే చెప్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ పలహారాలు ప్యాకింగ్ అంతా అయిపోయింది. నాకైతే 5 years బ్యాక్ ఒక డే మళ్ళీ ఇవాళ రీక్రియేట్ అయింది అనిపించింది. ఎందుకంటే మేము కూడా 5 years బ్యాక్ ఇలాగే మేము బయటికి వెళ్తున్నాము. కరెక్ట్ రేపు వెళ్తున్నాం అనగా ఇవాళ పెద్ద ఉరుములు, వర్షము, వడగండ్ల వాన పడింది. ఈ ప్యాకింగ్ అయిపోయాక మాకు చిన్న షాపింగ్ ఉందన్నమాట. అంటే బట్టలు, క్లాతింగ్ సంబంధించింది కాదు, పిల్లలకి ఏదైనా స్నాక్స్ చిన్న ఏదైనా అడుగుతుంటారు కదా, సో అక్కడ అవైలబుల్గా ఉంటుందో లేదో అని చెప్పేసి దానికోసం వెళ్దాం అనుకున్న టైంలో ఎంత పెద్ద వాన పడిందంటే అంత పెద్ద వాన పడుతుంది.
అసలు నాకు అదే అనుకున్నా యాస్టీజ్ ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది అని చెప్పేసి నా మైండ్లో మొత్తం ఆ డేనే గుర్తొస్తుంది నిజంగా ఎలా జరిగిందని. ఇక్కడ మా మమ్మీ ఏం చూస్తుందంటే నేనే చేశాను అనమాట అవి. నా కూతురు నేను వచ్చేవరకు కజ్జికాయలు చేసింది అని. అది పెద్ద విషయం మా అమ్మకి, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చేసిన కాబట్టి చాలా గొప్ప అయిపోయింది. సో నేను చాలా బాగా అల్లి చాలా నీట్గా చేశానంట. అది మా అమ్మకి చాలా నచ్చింది. సో అది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్టలు అన్నీ ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఇవి తింటామో లేదో తెలియదు కానీ ఇవైతే ప్యాక్ చేస్తుంది. అవి ఓపెన్ చేయగానే చాలా మంచి వాసన వస్తుంది. ఏది టేస్ట్ చేయకుండా దబ్బా ఉప్పు కారం అన్నీ నేనే కలిపేశాను. అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు, ఏదో ప్యాక్ చేస్తున్నాం అనుకున్నాం కానీ టేస్ట్ చేస్తుంటే ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత సూపర్గా ఉన్నాయన్నమాట. అసలు నేను టేస్ట్ చేయకుండా కూడా ఇలా ఇంత స్నాక్స్ ఇంత ప్రాపర్గా చేస్తానా, అసలు ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అనమాట. మా అమ్మ అదే చెప్పింది, టేస్ట్ బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, సో ఇవన్నీ మనము ట్రిప్లో సేల్ చేసేస్తామని. నా కూతురికి కజ్జికాయలు అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ అదే అడిగింది, మమ్మీ కజ్జికాయలు చేయని. సో తను అది తింటుంది. నాకు అప్పాలు మోస్ట్లీ చాలా నచ్చినాయి. సో ఇంకా అవి తింటూ ఇంకా అటుకులు ఇవి కూడా ఉండాలి కదా, నార్మల్గా దారిలో తినడానికి డిఫరెంట్ స్నాక్స్ ఉంటేనే బాగుంటుంది అని. సో ఇవి తిన్నామో లేదో చూడండి మీరు ఫ్యూచర్ వీడియోస్లో, అస్సలు మిస్ కాకండి. ఒక 8 to 10 వీడియోస్ అనుకుంటా ఉన్నాయి. సో ఇవాళ మీతో ఇదంతా ప్యాకింగ్, తర్వాత స్నాక్స్ ప్రిపరేషన్ ఇదంతా చూసాం కదా. నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడికి ఏంటి ఏమేమి చూస్తున్నాం, ఎన్ని రోజుల ట్రిప్ ఎలా జరిగింది అనేదంతా చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.